ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? భయపడిపోతున్నారా? పరిస్థితులను బట్టి, ఊహించుకోవడాన్ని బట్టి, తక్కువ అంచనా వేసుకోవడాన్ని బట్టి, అనుమానాన్ని బట్టి, ఇలాంటి పరిస్థితులు ఏమి చేయాలి? ఎక్కడ లోపం జరుగుతుంది? ఎందుకు మన జీవితాల్లో భయం వస్తుంది అనే ఈ గొప్ప ఆత్మీయ సత్యాలు, మర్మమైన సత్యాలు తెలుసుకోవాలి అంటే ఈ వాక్యాన్ని మీరు దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా ప్రభా రాజ్ తరుణ్ గారు, వారి వివాహము, ఉద్యోగము, రక్షణ కొరకై, దివ్య గారు ఇంటర్ సిబిఎస్ఈ రిజల్ట్స్ కొరకై, ఉషా సంధ్య గుజరాత్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కొరకై, ఆర్థర్ గారు ఆరోగ్యం కొరకై, మెర్సీ హెలిన్ పార్కిన్సన్స్తో ఉన్నారు స్వస్థత కొరకై, జీ మేరీ గారు నీ పెయిన్స్ కొరకై, మరియమ్మ గారు నీ పెయిన్స్ కొరకై, కేవీవి విజయం అంకుల్ గారు ఆరోగ్యం కొరకై, డేవిస్ అంకుల్ గారికి కలిగిన గాయాన్ని నుంచి సంపూర్ణ స్వస్థత కొరకై, విజయరాజ్ గారు ప్రభా వారికి ఉన్న కోర్టు కేసు విషయంలో దేవుడు సహాయపడినట్లుగా, వినయ్ గారు రక్షణ కొరకై, జాయ్ మెర్సీ గారు ప్రభా ఆరోగ్యం కొరకై, సంపూర్ణ స్వస్థత కొరకై, అదేవిధంగా ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకై, వీరే కాకుండా ప్రభా మాకు వ్యక్తిగతంగా ఇస్తున్న ప్రతి ప్రార్థన అవసరతని వాట్సాప్ ద్వారా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇస్తున్న ప్రతి ప్రార్థన అవసరతని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా పరిశుద్ధుడ ప్రమిలాంటి, సుప్రీత్, తనుశ్రీ, షారోన్ ఆంటీ, శాంత పరదేశ్ ఆంటీ, కౌశల్యమ్మ ఆంటీ, ప్రసన్న అంకుల్, ఈ విధంగా ప్రభా సంధ్యమ్మ గారు సుఖప్రసవం, ఖాతామణి గారి సంపూర్ణ స్వస్థత కొరకే, రిచి సంపూర్ణ స్వస్థత కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో భయం ఎందుకు వస్తుంది, ఆ భయానికి మూలం ఏంటిది అని గ్రహించుకోవాలి. ఈ భయం దేవుడిచ్చింది కాదు, ఈ భయము ప్రభా సాతానుడు మా జీవితాల్లో తీసుకొచ్చింది పాపాన్ని బట్టి అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు ప్రభా, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అమెరికా నుంచి వారిద్దరు బిడ్డల కొరకే, వారి ఆరోగ్యాల కొరకే, వారి సహోదరి, వారి కుటుంబం కొరకే, వారికి ఉన్న సమస్త కష్టాల నుంచి విడుదల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. దేవుడు వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని, హృదయవాంఛని దేవుడు నెరవేర్చి దీవించి వారి జీవితాలను ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్కాత్మైన రక్షణ పొంది, ఒక్కాత్మైన వారి జీవితాల్లో భయానికి కారణం ఏంటిదని తెలుసుకొని అది తొలగించుకునే అవకాశాన్ని కలిగించినందుకు దేవుడు వారిని నిండుగా మెండుగా దీవించునుగాక. తండ్రి, వీరికి ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డకి అతి ముఖ్యంగా మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు ఈ కార్యక్రమం కోట్లాది ప్రజలు వినేటట్టు ఈ ప్రోగ్రాంకి సహాయం చేసిన ఈ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి వీరికి ఇస్తున్న వాగ్దానము, నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14:14 దేవుడిస్తున్న ఆజ్ఞ, మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:13 తండ్రి, ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలి అంటే ఈ ఆజ్ఞానుసారంగా ప్రవ్వా మా పాదములకు మా మార్గములు సరళం చేసుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని ఈ వాక్యం వినబోతున్న బిడ్డలతోని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలతోని, బోధించబోతున్న నాతోని మాట్లాడి నడిపించి దీవించమని యేసు నామం నడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వారం ఈ విధంగా మిమ్మల్ని పలకరించే గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు క్రీస్తు నామం నా తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు, మీ కొరకు మేము ఉపవాసం ఉండే ప్రార్థనలు చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు ఎంతో వందనాలు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఏ భయంలో మీరున్నారు, ఎలాంటి భయపడే పరిస్థితుల్లో మీరున్నారు. మన జీవితాల్లో భయం అనేది సాధారణమే, ఏ మనిషికైనా భయం కలుగుతుంది. కానీ ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో, భయం కలిగే పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తున్నాం? మనం భయపడిపోయి దేవుణ్ణి మర్చిపోయి పరిస్థితుల వైపు ఎక్కువగా చూస్తున్నామా? లేకపోతే సాతానుడు ఏ భయాన్ని అయితే మన జీవితాల్లో ఇండ్యూస్ చేస్తాడో, తీసుకొని వస్తాడో, ఆ భయానికి లొంగిపోయి తప్పు నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ఉండి కంగారు పడిపోయి గగ్గోలు పెట్టే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా? ఇలాంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తుంటే మీరు మరవకండి. మీ కొరకు ప్రార్థించే మీ కుటుంబం, బ్రదర్ మా కుటుంబమా? ఎస్, మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే
ప్రార్థనను బట్టే మన జీవితాల్లో భయాన్ని మనం తొలగించుకోగలుగుతాం. ఆ ప్రార్థన దేవుడి యందు ప్రేమలో మనం జీవిస్తే సమస్త భయాలు మన జీవితాల్లో తొలగిపోతాయి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక యవ్వన బాలుడు ఫోన్ మీద యాజ్ యూజువల్ ఈ రోజుల్లో యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు కూడా ఫోన్ ఇవ్వకపోతే నిద్రలో కూడా ఫోన్ని స్క్రోల్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ యవ్వన పిల్లవాడు ఫోన్ మీద ఉన్నాడు. ఫోన్ మీద ఉంటే ఇంటి తలుపు తెరుస్తుంది. ఇంటి తలుపు తెరుస్తుంటే ఏమొచ్చింది? స్నేహితుడో మమ్మీ డాడీ కాదు, చిరతపులి వచ్చింది. చిరతపులి వస్తే ఆ యవనస్తుడు మీరు చూడండి, చిన్న పిల్లోడు చూడండి, భయపడలేదు. ఎక్కడ కూడా కంగారు పడిపోయి అరిసేసి అమ్మో అమ్మో అని అనలేదు. భయపడకుండా ధైర్యంగా ఏం చేశాడంటే మెల్లగా బయటకు వెళ్ళాడు, ఇంటి తలుపు మూసేశాడు, చిరతపులిని లోపల బందీ చేశాడు. ఇదంతా ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇది చాలామంది వినుండొచ్చు. నేను చెప్పే మాట ఏంటి తనక, మన జీవితాల్లో కూడా చిరతపులి లాంటి సమస్యలు, భయపెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు టెన్షన్ పడిపోయి యాంగ్జైటీ, యాంగ్షియస్నెస్లోకి మనం వెళ్ళిపోయి, లేకపోతే ఇంకా కాదు అని ఒక ఆలోచనలో, ఒక విశ్వాసం లేని ఆలోచనలో, సహనం కోల్పోయిన పరిస్థితుల్లో మనం జీవించేదానికంటే దేవుడిపై ఆధారపడి, మన చింత యావత్తును మోయడానికి సిద్ధంగా ఉన్న దేవుడిపై మన ఆధారపడి మనము ఆ దేవుడి యందు భయభక్తులతోని ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో జీవిస్తే ఎలాంటి సమస్యనైనా విశ్వాసంతో ఎదుర్కొని జయించగలుగుతాం. కాబట్టి యవన పిల్లోడు కూడా విశ్వాసము, ధైర్యం కలిగి ఉన్నాడు. వెంటనే డోర్ వేసేసాడు, చిరుతపులిని లోపల బందీగా పెట్టేశాడు. ఈరోజు నా జీవితాల్లో కూడా నీ కష్టాలని ఒక బంధకాలలో పడేయాలి. నీ కష్టాలు నీకు వచ్చినప్పుడు నీ జీవితాల్లో ఎలాంటి భయం నీ జీవితాల్లో కలిగినా ఆ భయాన్ని నువ్వు జయించాలి అనంటే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆ విధంగా ఆత్మీయ అనుభవంలోకి మీరు నడిపింపబడాలని మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్తి సింగ్ అని నేను మీ కొరకు ఉన్నాను, ప్రార్థించేవారిగా ఉన్నాము, మా అన్నయ్య గారు కానీ మేము కానీ ఉన్నాము అనేది మీరు మరవకండి. కాబట్టి దేవుడు సమస్త భయాలను తొలగించి చిరుతపులి లాంటి కష్టాలని ఒక బందీగా చేసి మీ జీవితాల నుంచి దూరం చెయ్యునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. 4 పాయింట్లు మనం ధ్యానించాం. ఫస్ట్ పాయింట్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. సెకండ్ పాయింట్, గాడ్ ఈజ్ విత్ అస్. మూడో పాయింట్, గాడ్ ఈజ్ మిరాక్యులస్. 4వ పాయింట్ మీరు గమనిస్తే దేవుడు ఈ 3 అద్భుతాలు కార్యాలు చేసే దేవుడు, మన తోడుండే దేవుడు, మనకి నియంత్రణ మన జీవితంపై కలిగి ఉన్న దేవుడు అనేది మనకు తెలుసుకున్న 4వది, ఏ లోకమైతే ఖాళీ వాగ్దానాలు ఇస్తాయో అటువైపే చూసే విధంగా మనం జీవిస్తుంటాం. ఎప్పుడైతే ఖాళీ వాగ్దానాలపై మనం చూసి జీవిస్తుంటామో, అదేదో మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయనే విధంగా మనం చూసి జీవిస్తుంటామో భయం అనేది మన జీవితాల్లో వస్తుంది. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన వచనము, ఎంతోమందిని ఆదరించి ఎంతోమందిని ధైర్యపరిచే వచనం ఏంటిదనగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఈ 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే. నీతియును నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఈ 10వ వచనాన్ని మీరు చూశారు కదా. ఈ 10వ వచనంలో మీరు గమనిస్తే నేను అనే మాట రాయబడింది. నేను గత వాక్యంలో నేను చెప్పాను, నేను ఎన్ని నేనులు ఉన్నాయి 41వ అధ్యాయంలో అంటే 12 నేనులు ఉన్నాయి. ఆ 12 నేను అనే మాట మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో ఐ విల్ అనే ఒక థంబ్నెయిల్తో ఉంది, అది మీరు గమనించండి. ఆ నేను అనే దాంట్లో ఈ 10వ వచనంలో మీకు గమనిస్తే సుమారుగా 5, 6 ఉన్నాయి. అనగా నేను నిన్ను విడవను, మీరు దిగులు పడకండి, మీరు భయపడకండి, మీ జీవితాల్లో మీరు నేను ఏర్పరచుకున్నాను, మీ కుడి హస్తాన్ని పట్టుకొని నేను లేవనెత్తుతాను అనే మాటలు ఇక్కడ రాయబడ్డాయి. దీంట్లో ప్రాముఖ్యమైనది మనం గమనిస్తే డు నాట్ బి అఫ్రైడ్, మీరు భయపడకండి, నేను మీతో ఉన్నాను అనే మాట ఇక్కడ అనబడుతుంది. ఏంటిది భయంలో ఉన్న అంత నష్టం? ఈ భయం మన జీవితాలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనల్ని తీసుకొని వెళ్తుంది అనేది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ 10వ వచనాన్ని మూలంగా చేసుకొని మనం గమనిస్తే భయము అనేది 4 పాయింట్లు నేను చెప్తాను. ఈ భయం అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ఫియర్? క్వశ్చన్ మార్క్. అనగా భయం అంటే ఏంటిది అనేది మనం గమనిస్తే తిమోతి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తే పిరికితనంతోనున్న ఆత్మని నేను మీకు ఇవ్వలేదు అని దేవుడు అంటున్న మాట. అనగా మన జీవితాల్లో
భయపడిపోయి పిరికితనంతో జీవించే ఆత్మని దేవుడు ఇవ్వలేదు. ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్ బట్ ఇట్ ఈస్ నాట్ గివెన్ బై గాడ్. ఇది ప్రాముఖ్యమైన పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పిరికితనము, భయము అనేది ఒక ఆత్మ, కానీ అది దేవుడు ఇవ్వలేదు. అది ఎవరిచ్చారు? సాతానుడు తీసుకొని వస్తాడు. ఈ భయం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను. విన్నారు కదా? 10వ వచనంలో మీరు గమనిస్తే ఏమని ఉంది? ఆ 10వ వచనంలో దేవుడి స్వరాన్ని వినగానే భయపడి ఆదాము దాసుకున్నట్టు మనం గమనించగలుగుతాం. భయం అనేది లేనప్పుడు ఆదాం ఎవరితోనున్నాడు? దేవుడి సన్నిధిలో దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. అక్కడ జంతువులు ఉన్నాయి. అతని జీవితంలో ఒంటరితనం ఉన్నప్పుడు కూడా, తర్వాత అవ్వ వచ్చినప్పటికి కూడా, అన్నీ ఉన్నప్పటికి కూడా వారి జీవితాల్లో భయం అనేది లేదు. కానీ ఆ భయము అనేది పాపం ఉండడాన్ని బట్టి ఆ భయం అనేది వచ్చేసింది. ఈరోజు నా జీవితాల్లో మనం గమనించాలి. భయం లేనప్పుడు దేవుడి సన్నిధి, దేవుడి సహవాసంతో మనం ఉంటాం. భయం అనేది వచ్చినప్పుడు దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి. భయము లేకుండా చేయాలి, భయం తొలగించుకోవాలి అని అంటే దేవుడిపై బలమైన నమ్మకం, కాన్ఫిడెన్స్, ఒక నిరీక్షణ కలిగి జీవించడమే భయం లేకుండా జీవించడం. ఈ విధంగా జీవించకూడదని సాతానుడు మన జీవితాల్లో భయాన్ని తీసుకొని వస్తుంటాడు అనేది గమనించాలి. సో వాట్ ఈస్ ఫియర్? అదొక ఆత్మ, దేవుడిచ్చింది కాదు అనేది మనం ప్రాముఖ్యంగా గమనించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, దేవుడి నుంచి దూరం చేసి దిగులు పరిచే విధంగా ఈ భయం మన జీవితాల్లో కలిగిస్తాయి. అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మీరు గమనిస్తే దేవుడే అంటున్న మాట, డు నాట్ బీ అఫ్రేడ్, భయపడకు అన్నట్టు. ఈరోజు ఈ వాక్యం ఎవరు వింటున్నా, నా జీవితాల్లో ఆ భయము మన జీవితాల్లో తెలియకుండా మన జీవితాల్లో వచ్చినా, లేకపోతే మన జీవితాల్లో ఏదో ఒక పరిస్థితిని బట్టి మన జీవితాల్లో భయం కలిగి ఉంటున్నట్టు ఉన్నా, మీరు గమనించండి, ఆ భయము దేవుడిచ్చింది కాదు. ఆ భయము సాతానుడు తీసుకొచ్చింది. ఆ భయము దేవుడి యందు నమ్మకము, నిరీక్షణని దూరం చేయడానికి, బలహీనపరచడానికి ఆ భయం మన జీవితాల్లో వచ్చింది అనేది మనం గమనించాలి. బ్రదర్, మరి ఇలా అంటారు, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటనే జ్ఞానానికి మూలం అని అంటారు కదా అని అంటే, మీరు ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు అంటే భయం ఉందా? టీచర్లు అంటే భయం ఉంటుంది. ఆఫీస్లో యజమానులు అంటే భయం ఉంటుంది. ఎందుకు భయం ఉంటుంది? ఎందుకు భయం ఉంటుందంటే అవుట్ ఆఫ్ రెవరెన్స్, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. మనం వాళ్ళతో ఉన్నాం, వారి దగ్గర ఉంటున్నాం, వారు మనల్ని కన్నవారు, మనల్ని పెంచి పోషిస్తున్నవారు, కాబట్టి పెద్దవారు, ఒక భయభక్తులతో ఉండాలి, మర్యాదగా ఉండాలి, గౌరవంతో ఉండాలి అనేది సేమ్ విత్ గాడ్. ఇదేం కొత్త విషయం కాదు, సేమ్ విత్ గాడ్. దానిని బట్టి ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో మన జీవితం ఒక క్రమంలో, ఒక క్రమశిక్షణలో ఉంటుంది. జ్ఞానంలో కూడా పెరిగే ఆత్మీయ పరిస్థితుల్లో కూడా మనం ఉంటాము అనేది మనం గమనించాలి. కాబట్టి ఫియర్ ఈజ్ ఎ స్పిరిట్ అండ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ బై గాడ్. భయము అనేది దేవుడిచ్చింది కాదు, భయము అనేది ఒక ఆత్మ. ఆ భయము రావడానికి ప్రాముఖ్యమైన కారణం పాపము అనేది మనం గమనించాలి. రెండో పాయింట్ మనం గమనిస్తే, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫియర్? ఈ భయం యొక్క మూలము ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు మన జీవితాల్లో ఈ భయం అనేది వచ్చింది, కలుగుతుంది అనేది మనం గమనించాలి. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫియర్? సెకండ్ పాయింట్, భయం అనేది మన జీవితాల్లో నార్మల్గా ఉంటుంది, ఏదో ఒక సందర్భంలో నార్మల్గా ఉండేది. కానీ ఈ భయము నియంత్రణలో మనం జీవించకూడదు, అనగా దాని చిక్కులలో ఉండకూడదు, లేకపోతే ఆ ఫియర్ షుడెంట్ హోల్డ్ అస్ అనేది మనం గమనించాలి. ఈ భయము మన జీవితాల్లో రావడానికి, లేకపోతే ఈ లోకంలోకి రావడానికి నేను కొన్ని 7 పాయింట్లు నేను చూపెడతాను మన జీవితాల్లో మనం గమనించేది. ఫస్ట్ది మనం గమనిస్తే, ఫియర్ ఈజ్ ఫ్రమ్ సిన్. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. ఆదాము అవ్వని మీరు గమనిస్తే ఎంత అద్భుతమైన జీవితం, అద్భుతమైన వాతావరణం, టెన్షన్స్, బాధ్యతలు, వంట వండడాలు, ఇల్లు క్లీన్ చేయడాలు, ఏ టెన్షన్ లేదు కదా, డబ్బు సంపాదించాలి, ఏ టెన్షన్ లేదు. కానీ 3వ అధ్యాయం 10వ వచనంకు వచ్చే వరకు ఎప్పుడైతే వారు అవిధేయత చూపెట్టారు, ఎప్పుడైతే దేవుడు మాట వినకుండా వారు జీవించారో, వారి జీవితాల్లో ఆ పాపం అనేది ప్రవేశించిందో, భయం అనేది వారి జీవితాల్లో వచ్చింది. ఈరోజు నా జీవితాల్లో కూడా మనం గమనించాలి. మన జీవితాలు ఏదో ఒక పాపం చేస్తాం, ఆ పాపము, ఆ తప్పు ఏదైతే బయట పడిపోతుందో, లేకపోతే మనకు శిక్ష పడిపోతుందో, మనకు అవమానకరమైన పరిస్థితులు వస్తాయి అనే ఒక ఆలోచనతో మన జీవితాల్లో భయము అనేది మన జీవితాల్లో కలుగుతుంది. పాపం కానీ మన జీవితాల్లో ఉందా? ఆ పాపాన్ని బట్టి మనం దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఏదైనా పాపం చేస్తున్నామా? దొరికిపోతామని భయంతో జీవిస్తున్నామా? దొరికిపోయాక ఏమైపోతుందో అనే భయంతో జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. పాపం చేశాక దేవుడి దగ్గర రావడానికి ఆదాము అవ్వ భయపడిపోయి
దాచుకున్నారు. ఈరోజు నీ నా జీవితాల్లో ఇలాంటి భయాలు నీ జీవితాల్లో ఉంటాయి, దేవుడు తొలగించాలని ఆశ కలిగి ఉన్నారు. రెండవది కానీ మనం గమనిస్తే వీ హ్యావ్ బిన్ టాట్. భయము అనేది మనకి నేర్పించబడింది. మీరు అడగచ్చు, బ్రదర్ భయాన్ని ఎలా నేర్పిస్తారు బ్రదర్ అని మీరు అడగవచ్చు. మీరు బైబిల్లో ఒకసారి గమనిస్తే వాగ్దానపు దేశానికి ప్రయాసనం చేశారు. వాగ్దానపు దేశం దగ్గరకు వచ్చారు. యోర్దాను నది దాటాలి. ఎరుకో పట్టణాన్ని అంతా అక్కడ వారు అంతా చూసుకొని వచ్చారు. 12 మంది చూసుకొని వచ్చాక మీరు గమనిస్తే దాంట్లో 10 మంది అన్న మాట మనం దాటలేము, మనము చెయ్యలేము, అది మనం చేస్తే అక్కడ ఉన్న వారి ముందు మనం మిడతల్లాగా ఉన్నాం. 40 అధ్యాయంలో మర్చిపోయారు. 40 అధ్యాయంలో రాయబడ్డ మాట దేవుడికి సమస్తము మిడతల్లాగా ఉంటుంది అనేది మర్చిపోయి వాళ్ళకు మనం మిడతల్లాగా ఉంటాము అనే మాట మాట్లాడు. ఈ 10 మంది చెప్పింది, ఈ 10 మంది నేర్పించింది మీరు గమనిస్తే మిగతా వారందరూ కూడా సుమారుగా అక్కడున్న వారందరూ కూడా వద్దు, మనం వెళ్ళొద్దు, మనం చనిపోతామనే భయంతో కూడిన మాటలు మాట్లాడారు. కానీ ఇద్దరు వ్యక్తులు, కాలేబు గారు, యెహోషువ గారిని మనం గమనిస్తే ఈ ఇద్దరు వ్యక్తులు దేవుడు మన పక్షాన ఉన్నారు, మనం జయించగలుగుతాము అనే మాట అన్నట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి మీరు గమనించవలసింది ఫియర్ విల్ బీ టాట్ అనేది మనం గమనించాలి. మూడోది మనం గమనిస్తే అవర్ ఇమాజినేషన్, మన ఆలోచనలను బట్టి, మనం ఊహించుకునే దానిని బట్టి మన జీవితాల్లో భయం కలుగుతుంది. నేను ఈ పాయింట్ రాసేటప్పుడు నేను ఆలోచిస్తున్నాను, నాకు షద్రక్ మేషక్ అబేద్నెగో గారు గుర్తొచ్చారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నెబుకద్నెజర్ ఒక విగ్రహాన్ని కట్టాడు. విగ్రహాన్ని కట్టాక ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎవరైతే దాన్ని వంగి నమస్కారం చెయ్యరో వారిని చంపేయబడుతుంది అని అన్నారు. దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగోకే కాదు కదా, దేవుడు సర్వలోకానికి జీవం కలిగిన దేవుడు ఆయన. ఇక్కడ ముగ్గురు దేవుడి కొరకు నిలబడ్డారు. దేవుడి కొరకు నిలబడ్డారు. మీరు ఆలోచించండి, ముగ్గురు దేవుడి కొరకు నిలబడ్డారు. మిగతా వాళ్ళంతా ఊహించుకుంది ఏంటిదంటే మేము వంగకపోతే మేము చనిపోతాం, నరక వేయబడతాం, మేము కీమా చేయబడతాం, ఖైమా అయిపోతుంది, ముక్కలు నరికిస్తారు. ఊహించుకోవడాన్ని బట్టి, భయం కలగడాన్ని బట్టి వారు ఆ నెబుకద్నెజర్ తయారు చేసిన విగ్రహానికి నమస్కరించారు. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో వారు ఊహించుకోలేదు, ఏమైపోతుందో అని ఊహించుకోలేదు. దేవుడు కాపాడినా కాపాడకపోయినా మేము ఆ పని మాత్రం చెయ్యమనే విశ్వాసంతో వారు జీవించారు. ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనే దానికంటే దేవుడి యందు విశ్వాసంగా జీవించండి. షద్రక్ మేషక్ అబేద్నెగోని దేవుడు దీవించినట్టు మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఆమెన్. నాలుగోది మనం గమనిస్తే డౌట్ ఆన్ గాడ్, దేవుణ్ణి అనుమానించడం. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే దేవుణ్ణి అనుమానించడం అని అంటే నా కుమారుడికి మొన్న 10 కమాండ్మెంట్స్ చూపెట్టాను. నా చిన్న 2 కుమారులకి 10 కమాండ్మెంట్స్ చూపెడుతుంటే దేవుడు ఎంత అద్భుత రీతిలో ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి కాపాడారు. అన్ని సూచక్రియలు చేశారు, ఊహించని సూచక్రియలు చేశారు. ఆ తలంచని సూచక్రియ, ఆ 10వ సూచక్రియ మాత్రం అద్భుతం అసలు. ఎందుకనగా మరణ దూత అన్ని ఇళ్ళులు దర్శించింది, ఇశ్రాయేల్ ఇళ్ళులు తప్ప, అది కూడా గొర్రెపిల్ల రక్తం ఉన్న ఇళ్ళులు తప్ప ఐగుప్తు దేశాన్ని దర్శించడం అయితే ఊహించండి. మీరు ఆలోచన. అంత అద్భుతం జరగాక ఎర్ర సముద్రం రాగానే చంపడానికి తెచ్చావా, అక్కడే చనిపోయేది కదా, మమ్మల్ని ఇక్కడెందుకు తెచ్చావు అని ఈ విధంగా అనుమానించే పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క వ్యక్తి దేవుడి యందు విశ్వాసం చూపెట్టి దేవా అని ఒక్క మొర్ర పెట్టగా, నువ్వు మొర్ర పెట్టకు, ఆగకు, సాగిపో అనగా మానవుడు ఊహించండి ఏదైతే అడ్డుగా ఉందో, ఏదైతే ఆటంకంగా ఉందో, ఏ ప్రజలైతే ఊహించుకున్నారో, నేను చెప్పే మాట, ఏ ప్రజలైతే ఊహించుకున్నారో ఇంకా అయిపోయాము మన జీవితాల్లో అనే విధంగా, ఏ ప్రజల మధ్య అయితే ఒకరు ఇంకా భయాన్ని సృష్టించి, భయాన్ని పుట్టించి, భయాన్ని వ్యాపించే విధంగా అక్కడ మాటలు మాట్లాడబడుతున్నాయో, దేవుడు ఆ అనుమానాన్ని ఎర్ర సముద్రాన్ని చీల్చి వారి జీవితాల్లో భయాన్ని దేవుడు తొలగించారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు ఇక్కడ గమనించాలి, చీల్చడమే కాదు, శత్రువుల్ని దాంట్లో ముంచడం కూడా జరిగిందనేది గమనించాలి. ఆ విధంగా దేవుడు చేయగలిగిన దేవుడు. కాబట్టి దేవుడు మీ జీవితాల్లో శత్రువులని ఎర్ర సముద్రంలో ముంచినట్టు మీ శత్రువులని, మీకున్న ప్రతి కష్టాన్ని ముంచునుగాక. ఆమేన్. ఎన్నెన్నాయి? 4. 5వది మనం గమనిస్తే పూర్ సెల్ఫ్ ఇమేజ్, అనగా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం, మనల్ని మనం బలహీనులుగా ఎంచుకోవడం, మనల్ని మనం ఇంకా అసాధ్యాన్ని మనము ఇంకా బాగుపడడం, మన జీవితంలో మనం ఏమి చెయ్యలేమని ఒక నిస్సహాయులుగా బ్రతకడము అనేది మనం గమనించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే
ఇలా జీవించేవారు, రక్షణ లేని వారు ఇలా జీవించిన వారు ఉన్నారు. ఇలా రక్షణ పొందిన వారు కూడా జీవించేవారు కొంతమంది ఉన్నారు. బైబిల్లో నేను దీని గురించి ఆలోచిస్తుంటే ఏలియా గారి గురించి నేను ఆలోచించాను. ఏలియా గారు అంత గొప్ప అద్భుతాన్ని చేశారు, అంత గొప్ప కార్యాలు చేశారు. ప్రార్థించగా వర్షమాగింది, ప్రార్థించగా జారెఫాతులో ఉన్న విధవరాలు కుమారుడు లేవనెత్తబడ్డాడు, ప్రార్థించగా పరలోకం నుంచి అగ్ని కురిపించబడింది, ఆయన ప్రార్థించగా అనేక అద్భుతాలు జరిగాయి. కానీ జెజిబెల్ అనే స్త్రీ పగబట్టింది అనే మాట తెలియగానే ఇంకా నేను తట్టుకోలేను దేవా, నాకు మరణాపేక్ష కలిగి ఉంది, నాతో అవ్వట్లేదు అనే విధంగా ఆయననైనా తక్కువ అంచనా వేసుకున్నాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి, ఆయన చేసిన ప్రార్థనలు బట్టి, ఆయన ఏ ప్రార్థించగా దేవుడు ఆలకించింది అనేటివన్నీ ఆయన జీవితాల్లో ఆయన మర్చిపోయే విధంగా పరిస్థితుల్లో ఆ ఆలోచనలు ఆయన జీవించి ఇంకా నేను మరణిస్తే బాగు అనే విధంగా అన్నాడు. ఆయన ప్రార్థిస్తే పరలోకం నుంచి అగ్ని కురిపించబడ్డప్పుడు ఆయన బలంగా ప్రార్థిస్తే జెజబెల్ అనే స్త్రీ మార్పు కానీ, జెజబెల్ అనే స్త్రీ ఆయన దగ్గర కూడా రాకుండా ఉండే పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేయలేరా? కానీ భయము, మానవుడి జీవితంలో భయము. ఆ భయం ఏం చేస్తుందంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకునేటట్టు, మనం ఒక వైఫల్యం చెందిన వారంగా, మనం ఒక వేస్ట్గా అనే విధంగా ఆలోచించేటట్టు చేస్తాయి అనేది మనం గమనించాలి. ఆరోది మనం గమనిస్తే జనరేషనల్ రూట్స్ ఉంటాయి దీంట్లో. ఈ భయానికి నేను చాలామందిని వ్యక్తిగతంగా గమనించాను. తల్లిదండ్రులు ఎంత భయంగా ఉంటారో కొన్ని మార్లు బిడ్డలు కూడా అదే భయంగా జీవిస్తుంటారు. తల్లిదండ్రులు ఏ విధంగా భయపడిపోయి జీవించేసి వారు ఎవరిని ఏది చేయకుండా అన్నిటికీ కంగారుపడి పరిస్థితులు ఉంటారు, పిల్లలు కూడా అదే విధంగా జీవించేవారుగా ఉంటారు. బ్రదర్, బైబిల్ ఎవరున్నారు అని మీరు అడగవచ్చు. నాతో పాటు మీరు కానీ ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడండి. ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను అని అనేను. ఎవరు అంటున్నారు ఈ మాట? అబ్రహాం గారు అంటున్నారు ఐగుప్తు దగ్గర. ఇదే అబ్రహాం గారు అబీమెలెకు అనే వ్యక్తి దగ్గర మళ్ళీ 20వ అధ్యాయంలో అన్నారు. అయిపోయిందా? తర్వాత మనం ఇస్సాకు గారిని మనం గమనిస్తే ఆదికాండం 26వ అధ్యాయం 7వ వచనం. ఆ చోటి మనుషులు అతని భార్యని చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. అంటే ఇక్కడ మీరు గమనించండి, అబ్రహాం గారు సారా గారిని సహోదరి అన్నారు, ఇస్సాకు గారు రెబెక్క గారిని ఏమంటున్నారు? సహోదరి అని అంటున్నారు. అంటే తండ్రి ఏ విధంగా భయపడి అక్కడ ఉన్న మనుషులకో పరిస్థితులకో భయపడి అన్నారో కుమారుడు కూడా ఆ విధంగానే అంటున్నారు. జనరేషనల్ రూట్స్. కాబట్టి నేను చెప్పే మాట, ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనం ధైర్యంగా ఉంటామో, ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ అంచనకుండా, మనం ఒక ఊహించేసుకొని ఏదో జరిగిపోతుందనే ఆలోచనలో మనం జీవించకుండా, ఎప్పుడైతే మన జీవితాల్లో ఇతరులు ఏదైనా భయాన్ని ఇండ్యూస్ చేసేటప్పుడు కరోనా వచ్చేసిందా ఇంక అయిపోయింది అనే విధంగా ఉండే పరిస్థితులు వచ్చినా, పాపం అనేది మన జీవితాల్లోనే అవన్నీ తొలగించుకొని మనం జీవిస్తే మనతోనే ఆ భయం అంతం చేయగలుగుతాం. ధైర్యంగా విశ్వాసంగా జీవించి మన బిడ్డలకి ఒక ఆదర్శంగా మనం ఉండగలుగుతాము అనేది మనం గమనించాలి. మీరు ఈ లిస్ట్ చూడండి. మొట్టమొదటిది ఫియర్ ఈజ్ ఫ్రమ్ సిన్. భయము అనేది పాపాన్ని బట్టి వస్తుంది. రెండోది వీ హ్యావ్ బిన్ టాట్, ఫియర్ హ్యావ్ బిన్ టాట్, భయం అనేది నేర్పింపబడింది. మూడోది అవర్ ఇమాజినేషన్, మన సొంతంగా ఊహించుకోవడాన్ని బట్టి. నాలుగోది దేవుడి యందు అనుమానం కలగడాన్ని బట్టి, డౌట్ ఆఫ్ గాడ్. ఐదోది పూర్ సెల్ఫ్ ఇమేజ్, అనగా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని జీవించడాన్ని బట్టి. ఆరోది జనరేషనల్ రూట్స్, అనగా తరతరాలుగా భయం అనే వేర్లు ఉండడాన్ని బట్టి. ఏడోది మనం గమనిస్తే ప్రాముఖ్యమైనది, నేను చెప్పే మాట ఫస్ట్ది లాస్ట్ది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఫస్ట్ లాస్ట్ని మనం కరెక్ట్ చేసుకుంటే ఈ మిడిల్లో ఉన్నవన్నీ తొలగిపోతాయి. ఫస్ట్ది ఏంటిది? భయం అనేది పాపాన్ని బట్టి వచ్చింది. లాస్ట్ది ఏంటిది అనగా ఇగ్నరెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్స్, దేవుడి యొక్క వాక్యంపై అవగాహన లేకుండా, దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోకుండా, తెలుసుకోకుండా జీవించడాన్ని బట్టి భయం అనేది మన జీవితాల్లో వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు బాప్తిజం పొందిన వారు ఉన్నారు, బైబిల్ అంతా చదివిన వారు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు, బాప్తిజం తీసుకొని 20-30 సంవత్సరాలు జరిగిన వారు ఉన్నారు. కానైనా వాక్య అవగాహన లేకుండా ఉన్నవారు ఉన్నారు. భయం అనేది వారి జీవితాల్లో ప్రవేశించే విధంగా ఉన్నవారు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, నాతో పాటు అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను.
ఇక్కడ మీరు గమనిస్తే సీమోన్ అంటే ఎవరు? గారిడి సీమోన్. ఈ గారిడి సీమోన్ ఏం చేస్తున్నాడు? అక్కడ గారిడి సీమోన్ ఎప్పుడైతే ఫిలిప్పు గారు చేసిన అద్భుతాలని ఆశ్చర్యకార్యాన్ని చూసి ఆయన బాప్తిజం పొందాడు. తర్వాత ఏం జరిగింది చూడండి, 24వ వచనాన్ని గమనిద్దాం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభును వేడుకొనుడని చెప్పాను. అంటే ఆయన ఏం అడిగాడు? 23లో గమనిస్తే, నేను ఎంతైనా డబ్బునిస్తాను, ఆత్మను నాకు ఇవ్వండి అనే విధంగా అడిగాడు. 24వ వచనంలో గమనిస్తే, మీరు చెప్పినవేమి జరగకుండా అయ్యా నా కొరకు ప్రార్థించాడు. అంటే బాప్తిజం అయితే పొందేసుకున్నాడు, కానీ వాక్య అవగాహన లేకుండా ఉండడాన్ని బట్టి అతని జీవితంలో భయం వచ్చింది. నా మీద అవి జరగకుండా అయ్యా ప్రార్థన చేయండి అనే విధంగా ఉంది. కాబట్టి ఈ 7 విషయాలు మీరు కానీ మీ వ్యక్తిగత జీవితంలో గమనిస్తే, దేవుడు మీకు పెరిగిగలిగిన ఆత్మని ఇవ్వలేదు అనేది మొట్టమొదటిగా మీరు గమనించండి. భయం అనేది దేవుడు ఇచ్చింది కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 7 విషయాలని మీరు ఒక్కసారి క్షుణ్ణంగా కూలంకషంగా మీరు అవగాహన కలిగి మీరు జీవిస్తే సమస్త భయాలని దేవుడు మీ జీవితాల్లోంచి తొలగించను గాక. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, ఏ పాపాన్ని బట్టి మన జీవితాల్లో భయం వచ్చింది, ఎలాంటి సంబంధాలను బట్టి మన జీవితాల్లో భయం వచ్చింది, ఎలాంటి వ్యసనాలను బట్టి ఆ అనారోగ్యం ఈరోజు మన జీవితాల్లో భయం కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ భయాన్ని మన జీవితాల్లో తొలగించుకోవాలని ఆశ కలిగి ఉన్నాము. నీ జీవితంలో ఉన్న ప్రతి భయము, పిరికితనాన్ని తొలగింపబడాలి అనంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, ఏ భయం కలిగే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా, ఈ వీడియోలో మీరు గమనించండి. చిన్న పిల్లోడు, చిడత పులి వచ్చింది, ఒక లెపర్డ్ వచ్చింది, అక్కడ భయపడకుండా జ్ఞానవంతంగా బయటకు వెళ్ళి తలుపేశాడు. ఆ విధంగా నీ జీవితంలో ఉన్న గతాన్ని, నీ జీవితంలో ఉన్న పాపాన్ని, నీ జీవితంలో ఏదైతే నిన్ను అనుమానించే విధంగా, దేవుణ్ణి ఏదేదైతే నీ జీవితాన్ని నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకునే విధంగా, ఏదైతే ఇతరులు కలిగించిన భయం కలిగిన మాటలు నీకు భయం కలిగించే విధంగా ఉన్న, ఏవేవైతే నీ జీవితంలో ఒక ఊహించుకునే పరిస్థితులు వచ్చినా, ఏవైతే నీ జీవితంలో అవగాహన కలగకుండా భయం నీ జీవితాల్లో కలిగింది, దేవుడి నుంచి దూరం చేసే విధంగా ఉన్నా, అవన్నీ మూతబడాలి. నువ్వు ధైర్యంగా సమస్తాన్ని జయించుకోవాలి అంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవదు. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవంగలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని నమ్ముచు, ప్రవ్వా, మా జీవితాల్లో ఉన్న భయానికి మూలాన్ని మేము తెలుసుకున్నామని నమ్ముచు, ఆ మూలాన్ని తొలగించుకొని విజయవంతమైన జీవితం జీవించే అనుభవంలోకి ప్రతి బిడ్డని, అతి ముఖ్యంగా రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డ నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.